పాముకి పాలు పోసి పెంచితే చివరికి అది కరుస్తది తప్పించి ప్రేమించదు. టర్కీ ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ టెర్రరిస్టులు, రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులకి కేంద్రం కిందన మారింది. లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు కూడా అక్కడే కార్యకలాపాలు నడుపుతున్నాయి. అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర తీవ్రవాద సంస్థలు కూడా అక్కడే నడుపుతున్నాయి. టర్కీ తన దగ్గర ఉన్నటువంటి ముసుగుతో వాటిని కవర్ చేసుకొస్తుంది. అవి కార్యాలయాలు అన్నటువంటి కోణంలో డ్రామా ప్లే చేస్తుంది. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. టర్కీలోనే అరాచకాలు చేయడానికి అక్కడ టర్కీ షెల్టర్ ఇచ్చినటువంటి తీవ్రవాద సంస్థల వాళ్ళే ప్రయత్నించేటప్పటికి 115 మంది ముస్లిమ్స్ని అరెస్ట్ చేసింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్, అది క్రిస్టియన్ దేశం వాస్తవంగా టర్కీ. తర్వాత ఈ ఎర్డోగన్ వచ్చిన తర్వాతన అది మతం మార్చుకొచ్చాడు. అంటే ఇక్కడ ఫ్రాన్స్కి వీళ్ళిద్దరికి మధ్య ఇదే గొడవ ఉంటుంటుంది. పేర్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంటుంది. ఎర్డోగన్ ఒకళ్ళను, ఇంకొక వైపున మేక్రాను, ఇతను వచ్చి నాశనం చేసుకొచ్చాడు దాన్ని. టోటల్గా ఇస్లామిక్ కంట్రీగా మారుస్తున్నాడు. మత ఛాందస్వాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఆ ఇంపాక్ట్తో చివరికి క్రైస్తవ కార్యకలాపాలు నడపకుండా అడ్డుపడుతుంటే చివరికి 115 మంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు టెర్రర్ అటాక్స్కే ప్రిపేర్ చేశారట. ఎవరయ్యా వాళ్ళు అందరంటే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అట. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా ఇస్తాంబుల్లో, ప్రధాన రాజధాని అయినటువంటి ఇస్తాంబుల్లో 124 చోట్ల సోదాలు చేశారు ఈ విషయం మీద.